హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి సబ్స్క్రైబర్స్ ఏందానని చెప్పానంటే 1-2 తగ్గుతున్నాయి ఫ్రెండ్స్. ఏందానంటే చేయి తగిలి ఏమన్నా పోతున్నాయి ఏమో ఒకరంతా చూసుకోండి, ఓకేనా? ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు డబ్బు ప్లస్ దౌర్జన్యము ప్లస్ సెక్స్ ఈజ్ ఈక్వల్ టు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూడే అని జరుగుతున్నాయి. ఈ మూడే జరుగుతున్నాయి ప్రస్తుతానికి కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు జరిగేవే ఇవి. డబ్బు దొంగిలించిన వాడు కానీ, స్కామ్ చేసిన వాడు కానీ, వాడి రూపాయి కానీ 10 రూపాయలు పోయాయి అని చెప్పానంటే వాడి డబ్బులు ఎవరు తీసుకున్నారా అని మనశ్శాంతి లేకుండా ఆ డబ్బుతోనే పోతాడు ఫ్రెండ్స్. ఏందానంటే లేకపోతే వాడు దొంగలించిన డబ్బులు కానీ, స్కామ్ చేసిన డబ్బులు కానీ పోతే వాడు మనశ్శాంతి లేకుండానే పోతాడు. ఇంకొకటి ఏంటంటే ఆ డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, మన దొంగతనం చేసేమే అని చెప్పని మనశ్శాంతి లేకుండా ఆ డబ్బుతోనే పోతాడు. ఇంకొకటి కత్తి పట్టి దౌర్జన్యము చేసిన వాడు 10 మందిని చంపినా కూడా లాస్ట్కి వాడి కత్తి తీసుకొని వాడినే పొడిచే రోజు ఏందని చెప్పానంటే భగవంతుడు ఒక రోజు అనేది ఇస్తాడు. వాడు 10 మందిని పొడిచినప్పుడు మాత్రము హ్యాపీగా ఇదవుతున్నాడు. వాడి దగ్గరికి కత్తి తీసుకొని ఎవరైనా కానీ వస్తే ఏందానంటే వాడు విలవిలలాడిపోతాడు. అందరి ప్రాణాలు అట్లాంటివే కదా ఫ్రెండ్స్. ఏందానంటే అందుకని పెద్దవాళ్ళు చెప్తారు, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు, గన్ను పట్టినవాడు గన్నుతోనే పోతాడు అని కూడా నానుడిలో ఉంది ఫ్రెండ్స్. ఏందానంటే అదొకటి. ఇప్పుడు సెక్స్ అనేది ఏందానని చెప్పానంటే విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఏందానంటే ఎంత విపరీతంగా ఉందానని చెప్పానంటే అసలు అర్థం కావటం లేదు. ఒకరినొకరిని ఏందానని చెప్పానంటే చంపుకునే స్థితికి వచ్చున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఈ 3 ఏందానని చెప్పానంటే ఒక దొంగతనంగా చేయాల్సినవే ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే డైరెక్ట్గా చేసే పనులు కాదు కదా ఇవి. ఒకడు చంపాలనంటే వాడు మనశ్శాంతి లేకుండా నేను చంపింది తెలుసద్దేమోనని వాడు రోజు వెనక ముందు చూసుకుంటాడు. వాడు ఎవరో నన్ను చంపడానికి వస్తున్నారని ఒక థ్రిల్లర్గా మూవీ చూసినట్టుగా వాడు ఏందానని చెప్పానంటే వాడు ఫేస్ అట్లాగా ఉంటుంది. మనీ స్కామ్ చేసిన వాడు ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక బయట చెప్పుకోలేక వాడు మనశ్శాంతి లేకుండా ఏ రోజుకి ఏం జరగద్దని ఒక సస్పెన్స్గానే ఉంటాడు వాడు. ఈ సెక్స్ చేసే వాళ్ళు ఏందానని చెప్పానంటే అనేది ఏందానని చెప్పానంటే అక్రమ సంబంధమే అని చెప్పాలనంటే అక్రమ సంబంధమే అది. దొంగతనంగా వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో అని ఒక దొంగతనంగా ఆ సెక్స్ చేసేవాళ్ళు ఇప్పుడు 1 సంవత్సరం పట్టుబడరు, ఒక 2 ఏళ్ళు పట్టుబడరేమో. దేవుడు ఒకవేళ టైం ఇచ్చాడంటే 3 ఏళ్ళు పట్టుబడరేమో. కానీ తర్వాత పట్టుబడుతున్నారుగా. పట్టుబడినప్పుడు లోపల పోయి కూర్చుంటున్నారుగా. దాంట్లో సంతోషం ఏముందో ఏందో అసలు అర్థం కావటం లేదు. అంటేటప్పుడు విడిపోవటం మంచిది. విడిపోవటం లేదే. విడిపోకుండా ఒకరినొకరు చంపుకొని లోపల పోయి కూర్చుంటే పిల్లలు ఏందానని చెప్పానంటే వాళ్ళలాగే తయారవుతారు ఫ్రెండ్స్. అది ఏందంటే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మరీ జరుగుతుండేది.